హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. నిన్న చెప్పినట్టే జేకే వెరిఫై ఎయిర్ డ్రాప్ గురించి చెప్తానని చెప్పాను. దాని గురించి ఈరోజు చెప్తాను ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి 11 మిలియన్ ఫండింగ్. ఇది కన్ఫామ్ ఎయిర్ డ్రాప్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అఫిషియల్ ట్విట్టర్లో ఇన్సెంటివైజ్ టెస్ట్ నెట్ అని ఇచ్చారు. టోటల్ టోకెను అవన్నీ మొత్తం డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. తర్వాత వచ్చి ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్లో డౌట్లు అడుగుతున్నారు. మీరు వీడియో పూర్తిగా చూడండి. తర్వాత డౌట్లు ఏమన్నా ఉంటే నేను చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి 11 మిలియన్ ఫండింగ్ జరిగింది. మొత్తం టోటల్ సప్లై వచ్చి 1 బిలియన్ ఇచ్చారు వాళ్ళు. ఆల్రెడీ టోకెనామిక్స్ రిలీజ్ చేసేసారు వాళ్ళు. సో దాంట్లో ఏం చెప్పారంటే 1 బిలియన్ టోకెన్స్లో 35% వచ్చేసి కమ్యూనిటీ ఎయిర్ డ్రాప్ కింద ఇచ్చారు. సో నేను ఆ ఇమేజెస్ టెలిగ్రామ్ అకౌంట్లో వేస్తాను. ఏదైతే ఈ పోస్ట్ వేస్తాను కదా, పోస్ట్లో ఆ టోకెనామిక్స్కి సంబంధించిన ఇమేజెస్ అటాచ్ చేస్తాను. దాంట్లో చెక్ చేసుకోండి మీరు. సో దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, మనకి 35% వచ్చిందని ఆనందించే లోపల వీళ్ళు ఏం చేశారంటే, టీజీ కూడా తొందరలో రాబోతుంది. మీరు ఎంత తొందరగా చేసేసుకుంటే అంత మంచిది. ఆల్రెడీ నేను ఈ జేకే వెరిఫై గెలాక్సీ టాస్క్లు చాలా ఇచ్చాను. సో అది ఎవరైతే చేశారో వాళ్ళకి బెనిఫిట్. సో వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. దాని బేస్ మీద కానీ పాయింట్ బేస్ మీద కానీ మీకు ఎయిర్ డ్రాప్ వస్తుంది. సో ఆ ట్విస్ట్ ఏంటంటే, మొత్తం మనకి 35% అని చెప్పారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 బిలియన్ కాకుండా మనం ఎగ్జాంపుల్ కింద ఒక 1000 వేసుకుందాం అనుకోండి. సో 350 టోకెన్స్ మనకు వస్తాయి అన్నమాట. 350 టోకెన్స్లో వీళ్ళు మళ్ళీ 29% మాత్రమే టీజీ అప్పుడు ఇచ్చారు. మిగతా రిమైనింగ్ అంతా 48 మంత్స్ ఆఫ్టర్ టీజీ అయిపోయిన 12 మంత్స్ అంటే 1 ఇయర్ తర్వాత మనకి ఆ వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది టూ మచ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఫ్రీయే, ఎటువంటి కాస్ట్ ఏం లేదు. ఒకవేళ మీకు 1000 ఈ పాయింట్ బేసిస్ మీదగా మీకు 1000 టోకెన్స్ వచ్చాయనుకోండి, 290 టోకెన్స్ అయితే మీకు టీజీ ఎప్పుడు వచ్చేస్తుంది, మిగతా అంత వెస్టింగ్ అనమాట. సో చాలా ప్రాజెక్టులు ఇటువంటి టీజీలు చేస్తున్నాయి. సో వెస్టింగ్లు ఇటువంటి ఒకేసారి ఇచ్చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఒకేసారి ఇస్తే అందరూ సేల్ చేసేసుకుంటారు, ప్రైస్ డిక్రీజ్ అయిపోతుందని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. కన్ఫామ్ ఎయిర్ డ్రాప్. టీజీ కూడా తొందరలో రాబోతుంది. అన్నీ ఉన్నాయి. సో 11 మిలియన్ ఫండింగ్ కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్తాను. మీరు ఇక్కడ రాగానే ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ చేయండి. మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసినప్పుడల్లా మీకు ఎథీరియం మీద సైన్ ఇన్ అడుగుతుంది. ఎటువంటి గ్యాస్ ఫీజు ఏమి లేదు, జస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నా ఇక్కడ దీని మీద. మీకైతే ఇప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి నాది కనెక్ట్ లెక్కను చూపిస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మీ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ అకౌంట్స్ అండ్ వ్యాలెట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు మీ 3 కంపల్సరీగా వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఇన్కమ్ ఏదైతే మీ ఎక్స్ అకౌంట్, టెలిగ్రాము, డిస్కార్డ్ కంపల్సరీగా కనెక్ట్ అయ్యి ఉండాలి. లేకపోతే మీకు ఎయిర్ డ్రాప్ రాదని క్లియర్గా ఇచ్చేసారు. సో తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీరు సేవ్ చేంజెస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ ఇవ్వండి. మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ పోతుంది. ఇదైతే కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు. సో ఈమెయిల్ రాలేదు నాకు. సో సెండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఉంది కదా, నేను మళ్ళీ ట్రై చేస్తాను. సో మీరైతే ఇప్పుడు ఫస్ట్ ఈ 3 ఎక్స్ అకౌంట్ మీద క్లిక్ చేయండి, ఆథరైజ్ చేయండి. ఇది కూడా చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట సైన్ ఇన్. గ్యాస్ ఫీజు ఏం లేదు, జస్ట్ సైన్ ఇన్ కన్ఫర్మ్ చేసేయండి. సో మీరు 3 కంపల్సరీగా తర్వాత టెలిగ్రామ్ అకౌంట్ ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసిన తర్వాత ఇది సైన్ ఇన్ ఉంటుంది, సైన్ ఇన్ చేసుకోండి. డిస్కార్డ్ కూడా అంతే. తర్వాత సేవ్ చేంజెస్ మీద చేయండి. ఈ 3 కంపల్సరీగా, లేకపోతే మీరు ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ గారు. నేను అది క్లియర్గా చెప్తున్నా. తర్వాత ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో ఈమెయిల్ ఒకసారి చేయండి. మీకు ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ పోతుంది. సో ఈమెయిల్ కన్ఫర్మేషన్ పోగానే మీకు వెరిఫై చేసేసేయండి.
చేసేస్తే అది కూడా అప్డేట్ అవుతుంది. ఈమెయిల్ వెరిఫై అంటే వాళ్ళు ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అంతేను. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఆ 3 మాత్రం కంపల్సరీగా చేయండి. ట్విట్టర్ ఒకటి, టెలిగ్రామ్ ఒకటి, డిస్కార్డ్ ఒకటి, అది కంపల్సరీగా చేయాలి, లేకపోతే ఏ డ్రాప్ రాదు. అది ఎందుకు చేయాలి అని అంటే మనం గెలాక్సీలో కూడా ఈ అన్ని అకౌంట్లు అన్నీ యాడ్ చేస్తాం కదా, అందుకని. ప్రొఫైల్లోనే మీరు ఈ పైన ఇక్కడ ఈ 3 కనెక్ట్ చేశారు కదా, కిందకి రాగానే మనం ఫస్ట్ కనెక్ట్ వ్యాలెట్ చూపిస్తాం కదా, కనెక్ట్ వ్యాలెట్ సైన్ ఇన్ అడుగుతుంది కదా, అది ఇక్కడ వ్యాలెట్ ఇది చూపిస్తుంది. ఇక్కడ ఈ కింద కనెక్ట్ అనేది చూపిస్తాం చూసారా, ఇదేం అవసరం లేదు. మీ ఈ వ్యాలెట్ మాత్రం మీరు కంపల్సరీగా గెలాక్సీ అకౌంట్లో ఏ వ్యాలెట్ అయితే యాడ్ చేశారో అదే వ్యాలెట్తో చేయండి. మళ్ళీ అక్కడ ఒక వ్యాలెట్ ఇక్కడ ఒక వ్యాలెట్ చేయబాకండి. నేను అన్నీ చెప్తా ఉంటాను. స్టార్ట్ అవర్ వ్యాలెట్లో కూడా నేను చెప్పాను, స్టార్ట్ అవర్ వ్యాలెట్ని తీసుకుపోయి మెటామాస్క్లో కానీ OKX వ్యాలెట్లో కానీ ఇంపోర్ట్ చేయండి అంటే, కొంతమంది మేధావులు ఏం చేశారంటే OKX వ్యాలెట్లో సపరేట్గా స్టార్ట్ అవర్ వ్యాలెట్ సపరేట్గా అట్లా చేసుకున్నారు. కాబట్టి అటువంటి చేయబాకండి. నేను ఏదైతే వీడియో పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోస్ స్కిప్ చేసుకుంటా పోయి అక్కడికి వచ్చి డౌట్లు అడిగి మీరు వింతగా ప్రయోగాలు చేస్తే మీకు ఏ డ్రాప్ రాదు. సో ఇక్కడ 3 కనెక్ట్ అయ్యి ఉండాలా. సో సోషల్ మీడియా అకౌంట్స్, తర్వాత ఇక్కడ మీకు ఇది గ్రీన్ మీది సేమ్ వ్యాలెట్ గెలాక్సీ అకౌంట్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది, సేమ్ వ్యాలెట్ ఇక్కడ ఈ గ్రీన్ టిక్ వస్తే చాలు. సో అయిపోయిన తర్వాత ఈ మాత్రం ఊరికనే మాత్రం సైన్ ఇన్ అడుగుతూ ఉంటుంది, పని బాట లేకుండా సైన్ ఇన్ ఇస్తూ ఉండండి. సో ఇక్కడ నాకైతే 780 పాయింట్స్ ఏం చూపిస్తుంది. నాకు తెలిసి 780 గెలాక్సీ టాస్క్లు అవి ఉంటాయి. నేను డైలీ చెక్-ఇన్ అయితే 3 డేస్ నుంచి చేస్తాను అంతేను. సో కొన్ని టాస్క్లు అయితే చేశాను. సో మిగతా అని నాకు తెలిసి గెలాక్సీ టాస్క్లు పాయింట్లే యాడ్ అయ్యి ఉంటాయి దీంట్లో. నాకు అన్ని పాయింట్లు అయితే నేను చేయలేదు యాక్టివిటీస్. సో ఇది గెలాక్సీ పాయింట్లు మీకు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. గెలాక్సీ సేమ్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ గెలాక్సీ టాస్క్లు కూడా నేను ఇస్తాను. లింకులు మీరు ఇప్పుడు అయినా మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ చెక్-ఇన్ ఉంటుంది, రోజు మీకు 10 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చెక్-ఇన్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఈ విధంగా చెక్-ఇన్ సక్సీడ్ క్లోజ్ అని చెప్పి వచ్చింది కదా, అదే విధంగా వచ్చేస్తుంది. యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అని చెప్పి. ఇంతకుముందులో 780 ఉన్నింది, 790 అయింది. తర్వాత వచ్చేసేసి ఇక్కడ ట్వీట్ అబౌట్ JK వెరిఫై 5 days ఈ విధంగా ఇక్కడ ట్వీట్ చేయాలా. సో గో టు X అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ట్వీట్ చేసేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఏదైతే సైట్ ఉందో ఇక్కడికి మీరు చూడంగానే ఇక్కడ మీరు క్లెయిమ్ వచ్చేసింది చూడండి, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి చాలు, మీకు పాయింట్స్ యాడ్ అయిపోతాయి. సో గో టు పోస్ట్ కామెంటు ఈ విధంగా చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ గెలాక్సీ ఇక్కడ స్టార్ట్ క్వెస్ట్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది నేను గెలాక్సీ ఇస్తాను మీకు సపరేట్గా, చేస్తే మీకు సపరేట్గా మీకు పాయింట్స్ వస్తాయి. సో ఇది ఆల్రెడీ నేను ఇచ్చాను చూడండి, అన్ని క్లెయిమ్డ్ వచ్చినాయి. సో మీరు అక్కడ క్లిక్ చేసినా వస్తుంది, నేను సపరేట్గా కూడా ఇస్తాను. ఇక్కడ నేను అన్నీ JK వెరిఫై అన్నీ చేసేసాను. సో మీరు కూడా నేను ఇచ్చినప్పుడు మీరు అన్నీ చేసేసి ఉంటే మీకు ఈ విధంగా వస్తే ఆ పాయింట్లు అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మన పాయింట్ సిస్టమ్కి వచ్చేసేసి సో ఇక్కడ గెలాక్సీ టాస్క్లు సపరేట్గా ఇచ్చేది ఎందుకు కానీ మీకు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క టాస్క్ సపరేట్గా ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేయండి, ఒక గెలాక్సీ టాస్క్లు కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి, ఇది కూడా గెలాక్సీ టాస్క్లే, దీని మీద మీకు పాయింట్స్ వస్తాయి. ఇక్కడ క్లెయిమ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా గెలాక్సీ టాస్క్లు అక్కడ కంప్లీట్ సేమ్ వ్యాలెట్ కనెక్ట్ చేసేస్తే మీకు పాయింట్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. అన్నీ అంతేను. ఇక్కడ స్టార్ట్ క్వెస్ట్ మీద క్లిక్ చేయండి, గెలాక్సీలోకి తీసుకుపోతుంది, కంప్లీట్ చేయండి. మొత్తం ఇక్కడ దాకా మొత్తం అవే ఉన్నాయి. సో అవన్నీ చేసేసుకోండి మీరు. సో ఇక్కడ వచ్చేసేసి టెక్నికల్ ఛాలెంజెస్ ఈ విధంగా ఉంది. సో ఇవి కూడా ఒకసారి ట్రై చేసుకోండి. చేసేసుకుంటే మీకు ఇక్కడ మీకు లీటర్ బోర్డులో అప్పుడే 25,650 పాయింట్స్ ఉన్నాయి, ఎవరు హైయెస్ట్. సో ఉంటుందిలేండి, రెఫరల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంటాయి. నేనేమో స్మాల్ రెఫరల్ చేసేవాడిని. నా దాంట్లో నేను రెఫర్ చేస్తేనే సగం మంది జాయిన్ అవ్వరు. రెఫరల్ లింక్ మేము ఎందుకు యూజ్ చేయాలనుకుంటారు, మన వాళ్ళు అంత మేధావులు కాదు. ఇక్కడ వచ్చేసి
డైలీ చెకింగ్ చేసుకుంటా ఉండండి. గెలాక్సీ టాస్కులు ఎన్ని చేయాలనుకున్నా మ్యాక్సిమం మీరు ఎన్ని చేస్తే అన్ని అది ఇక్కడ ఒక క్వెస్ట్ మీద కంప్లీట్ చేయండి. ఆటోమేటిక్గా పాయింట్స్ మీరు సేమ్ వ్యాలిటీ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. అదేం ప్రాబ్లం లేదు. డైలీ చెకింగ్ చేసుకుంటా ఉండండి. టీజీ కమింగ్ సూన్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక మినిమము ఒక 10,000 అన్నా చేయండి. లేదంటే ఇప్పుడు 1,000 నుంచి 10,000 10,000 లోపల బిలో చేసేసుకోండి. సో ఇది కాకుండా కొన్ని ఎయిర్ డ్రాప్ టీజీ అప్డేట్లు చెప్తాను. ఇది జేకే వెరిఫై టీజీ సూన్ అని ఇచ్చారు. అదే అందరికీ తెలిసింది ఏంటంటే మ్యాజిక్ న్యూటను న్యూటీ అని చెప్పి టోకెన్ ఉంది కదా, అదైతే ఈ మంత్ లాస్ట్ కల్లా రావచ్చు. సహారా ఈరోజు అప్డేట్ ఇచ్చాను ఆల్రెడీ. సో వాళ్ళు ఏంటంటే అది సేల్ లాంచ్ ప్యాడ్ సేల్ అనేది రైట్ చేశారు కదా, వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకేమో ఎక్కువ టోకెన్లు ఇచ్చారు, తక్కువ ఇన్వెస్ట్మెంట్లు తక్కువ చేసినారు. అది నాకు అసలు అర్థం కాలే. మామూలుగా ఎలా చేస్తారంటే ఒక టార్గెట్ 85 lakhs టార్గెట్ అని ఇచ్చారనుకోండి, ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఎంత అమౌంట్ పెడితే అన్ని టోకెన్లు ఇస్తారనమాట. వీళ్ళు విచిత్రంగా వాళ్ళ ప్రాజెక్ట్ని హైప్ చేయడానికి అని చెప్పేసి డైరెక్ట్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ 2,500 USDT పెట్టారు అనుకోండి, 2,500 టోకెన్స్ ఇచ్చారు, అంటే 2,700 అలాగా. ఇప్పుడు నేను 100 పెడితే నాకు 100కి 160 ఇచ్చారు. అలాగా ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఎక్కువ, తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ అన్నట్టు ఇచ్చారు. సో అదైతే లాంచ్ ప్యాడ్ సేల్ కూడా అయిపోయింది అనుకోండి, అలొకేషన్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు అప్డేట్ ఏంటంటే June 26న మనం ఏదైతే టెస్ట్ నెట్లు చేసాం కదా, phase 1 phase 2 ఈ విధంగా ఉన్నాయి. phase 3 ఇచ్చారు 3. సో ఆ 3 టెస్ట్ నెట్లు చేసిన వాళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే రాబోతుంది. అయితే వీళ్ళు ఇంకొక ఏదైతే OKX ఎక్స్చేంజ్ తోటి లింక్ అయ్యి 2 crore 80 lakhs టోకెన్స్ సంథింగ్ పెట్టారు. సో ఆ టోకెన్స్ వచ్చేసి 2 పార్ట్లుగా రివార్డ్ పూల్ కింద పెట్టారు. ఒకటేంటంటే ఎలిజిబుల్ పార్టిసిపెంట్ మీ OKX ఎక్స్చేంజ్ UID ప్లస్ డిపాజిట్ అడ్రస్ ఇవ్వండి. న్యూ యూజర్స్ అయినా మీరు OKX ఎక్స్చేంజ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని లెవెల్ 2 KYC చేసుకుని అట్టైనా చేసుకుని 2 రివార్డ్ పూల్ కింద డివైడ్ చేశారు ఆ 2 crore 80 lakhs టోకెన్స్. మనకేంటంటే మనకి OKX ఎక్స్చేంజ్ ఇండియాలో బ్యాన్, మనం చేయడానికి లేదు. కాకపోతే ఇప్పుడు దానికి దీనికి ఏం తేడా వస్తుంది అని అంటే, ఎవరైతే OKX ఎక్స్చేంజ్ కంట్రీస్లో అవైలబిలిటీ ఉందో వాళ్ళకి 100 టోకెన్ వచ్చాయి కదా, 120 130 టోకెన్ అంటే ఒక 30-40 టోకెన్స్ అడిషనల్ ఇస్తారు. మనమైతే మనం ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ అందరమే మనం OKX ఎక్స్చేంజ్ యూజ్ చేయలేం కాబట్టి June 26 దాకా వెయిట్ చేసి అది 12 UTC టైం అని చెప్పి ఇచ్చారు. మీరు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా, UTC టైంకి మన ఇండియన్ టైంకి 5 hours 30 minutes తేడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 12 hours అని ఇచ్చాడు కదా, 12 hourకి 5:30 వేసుకోండి, 4:30 మన ఇండియన్ టైంలో. ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి 4:30 అనుకోండి. అలాగా ఏదైనా ఇప్పుడు 1 UTC అని ఇస్తే మన దాంట్లోకి వచ్చేసరికి 1 UTC అంటే 6:30 వస్తుంది. ఇక్కడ వచ్చేసేసి 5:30 అంటే 4:30 వస్తుంది. అలా కౌంట్ వేసుకోండి. ఎప్పుడైనా నేను టీజీ అని ఇచ్చి UTC టైం అని ఇస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ టైంకి దానికి 5 hours 30 minutes తేడా ఉంటుంది అన్నమాట. అంటే మనం కొంచెం లేటు వాళ్ళు ఎర్లీ అలాగా. సో ఇది టీజీ అయిపోయింది. దీని సహారా గురించి చెప్పాను. స్టార్ట్ అవర్ అందరూ అన్ని అప్డేట్లు ఇచ్చాను. సో దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చాను కదా, అది బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. ప్రజెంట్ కన్ఫామ్ అయిన ఎక్స్చేంజ్ అది. నాకు తెలిసి ME ఎక్స్చేంజ్ అయితే రెడీగా ఉంటుంది అన్నిటికీ. ఏ చెత్తకాయనైనా లిస్ట్ చేయడానికి ME ఎక్స్చేంజ్ రెడీగా ఉంటుంది కాబట్టి దాంట్లో లిస్ట్ కావచ్చు. బైబిట్ క్యూకాన్లో లిస్ట్ కావచ్చు. ఎందుకంటే అది 50 million ఫండింగ్ ఉంది, అది వాళ్ళు మంచిగానే చేస్తారు. సో మనమైతే అన్నీ చేసి పెట్టాము దానికి. స్టార్ట్ అవర్కి నేను చెప్పినవి అన్నీ మీరు ఫాలో చేస్తుంటే అన్నీ మీకు కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయి. సో అది కూడా నాకు తెలిసి ఈ మంత్లోనే రావచ్చు, వాళ్ళు ఈ మంత్లోనే చేయొచ్చు అది కూడా. సో అది అయిపోయిన తర్వాత హ్యూమానిటీ ప్రోటోకాల్ వెరిఫై యాప్ అది ఇది ఉంది కదా, అది చేసేసుకోండి. అది కూడా ఎయిర్ డ్రాప్ వస్తుంది.
మ్యాజిక్ న్యూటన్ కూడా రావచ్చు ఈ మంత్లోనే. కొన్ని గుర్తున్న వరకు చెప్పాను, గుర్తులేని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ మస్ట్గా జాయిన్ అయిపోండి. పూర్తిగా వీడియో చూడండి. వీడియోలో చూసిన తర్వాత కూడా మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి. వీడియో చూడకుండా, పోస్టులు చూడకుండా మాత్రం కామెంట్లు చేయబాక, నేను రెస్పాండ్ గాను. అన్నీ చూసి అర్థం కాకపోతే నేను ప్రాపర్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.